బీజేపీ పట్టుభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి కోరారు. ఈ మేరకు భారతీయ జనతా మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డితో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్నో వాగ్దానాలు చెప్పి ప్రతి ఒక్కరిని మోసం చేసి గద్దెనెక్కిందని విమర్శించారు. అదేవిధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కుమారయ్యని టీచర్లు అందరూ ఆదరించి గెలిపించాలని కోరారు. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్, అదేవిధంగా 2 టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో భాగంగా మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ యొక్క ఎలక్షన్స్లో ప్రచారంలో భాగంగా రేపు ఇక్కడికి మన రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు కిషన్ రెడ్డి అన్న గారు రేపు ఇక్కడికి విచ్చేస్తున్నారు. సంగారెడ్డిలో ఉదయం 11 గంటలకి 10 గంటలకి, మధ్యాహ్నం 2 గంటలకి పటాన్చెరులో ఓటర్స్ తోటి, ఓన్లీ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వారితోటి ఈ యొక్క మీటింగ్ ఉంటుంది. మరి ఎందుకు అనంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ రేపు ఫస్ట్ వారి పర్యటన, ఓటర్స్ని కలిసే పర్యటన ఫస్ట్ సంగారెడ్డి జిల్లా నుంచి ప్రారంభం చేస్తున్నారు. దాని తర్వాత పటాన్చెరుకి వెళ్ళడం జరుగుతుంది. ఎలాగైతే గత ప్రభుత్వము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని ఎట్లయితే యువతను మోసం చేసిందో, అలాగే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 5 లక్షల స్కాలర్షిప్ ఇస్తా అని యువతను మోసం చేసిందో, అట్లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పే ఒక యోచనగా భారతీయ జనతా పార్టీ కదం తొక్కుతుంది. ఖచ్చితంగా పట్టభద్రులు, తర్వాత టీచర్స్ ఈసారి మా క్యాండిడేట్స్ అయినటువంటి మల్కా కుమారయ్య గారికి, అంజిరెడ్డి గారికి గెలిపించి శాసనసభ్య మండలికి పంపించినట్టయితే